అందరికి కూడా 79వ సంవత్సర భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో మన యొక్క భారతీయులు పడరాని కష్టాలు పడ్డారు. అంటే వర్తక వ్యాపారంతో మన యొక్క భారతదేశం వచ్చి ఇక్కడనే ఉండిపోయి మన యొక్క భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. మన యొక్క దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించి మనకు అనేక విధాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. మరియు ఆనాటి కాలంలో మన భారతీయులకు మాట్లాడేటటువంటి హక్కు కూడా ఉండేటటువంటిది కాదు. అంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేసినా మన వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే దానికి కూడా శిక్ష వేసేటటువంటి వాళ్ళు. అంటే ఇలాంటి పడరాని కష్టాలు ఎన్నో పడ్డారు. తర్వాత కాలంలో మన యొక్క నాయకులు మన ప్రజలకు ఈ కష్టాలు తొలగించాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చి మన నాయకులు కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళ చేతుల్లో ఎన్నో శిక్షలు విధించుకొని ఎన్నోసార్లు జైళ్ళకు వెళ్ళడం జరిగింది. అలాంటి పరిస్థితి ఆనాటి మన భారతీయుల పరిస్థితి. అంటే స్వాతంత్రం అనేటటువంటిది ఉట్టిగా వచ్చినటువంటిది కాదు. మరియు ఎందరో త్యాగధనుల అమరవీరుల త్యాగఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం. మరి ఈనాటి స్వాతంత్రంలో మన యొక్క దేశాన్ని మనం పరిపాలించుకుంటూ ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఆ విధంగా మన యొక్క భారతదేశం అనేటటువంటిది ఎందరో మహానుభావులు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అదేవిధంగా గాంధీ మహాత్ముడు, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు తెలియనటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, అంటే వీళ్ళంతా కూడా తమ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి మన యొక్క భారతదేశం కొరకు, మన భారతదేశం యొక్క ప్రజల కొరకు తమ యొక్క ప్రాణాలని త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాటి పరిస్థితులను బట్టి చూస్తే ఈరోజు మన సైనికులు మన దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు. అదేవిధంగా ఎందరో మహానుభావులను కన్నది మన యొక్క భారతదేశం. అటువంటి భారతదేశంలో జన్మించినటువంటి మనం ఏనాటి కూడా మన దేశాన్ని మరవవద్దు. మనం ఇతర దేశాలు వెళ్ళినా కూడా నా యొక్క దేశం నా భారతదేశం అని సగర్వంగా చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క దేశంలో జన్మించడమే మనకు గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావించాలి. మరి అదేవిధంగా ఎన్నో సంస్కృతులకు, అదేవిధంగా సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది మన యొక్క భారతదేశం. మరి ఏ దేశాల్లో కూడా ఇంత మంచిగా ఉండదు. ఎన్నో రకరకాలైనటువంటి పంటలు పండించేటటువంటిది మన యొక్క భారతదేశం. అందుకే జై జవాన్ జై కిసాన్ అంటాం.
అందుకోసం ఇంతమందిని కన్నది మన యొక్క భారతదేశం. ఈ యొక్క భారతదేశంలో జన్మించడం అనేటటువంటిది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం. భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి. అందరినీ సమాన దృష్టితో చూడాలి. వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదాన్ని విడిచిపెట్టి మనమంతా భారతీయులం అనేటటువంటి భావనతో మెలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన దేశంలో ఎలాంటి అలజడులు అనేటటువంటివి ఉండకుండా మనమంతా ఒకటే అనేటటువంటి భావన ప్రతి ఒక్కరి లోపల తీసుకురావాల్సినటువంటి అది మన లోపలనే ఉన్నది. మనం ఒక కన్న తల్లి పిల్లల లాంటి వాళ్ళం. ఎక్కడ ఎలాంటి అలజడులు లేకుండా అందరం కూడా సోదర భావంతో మెలగాలి. అంటే భారతదేశం అనేటటువంటిది మనకు కన్న తల్లి లాంటిది. మనం అందరం కూడా సమాన భావంతో మెలగాలి. ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం అనేటటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఉండాలి. ఆ విధంగా ఉన్ననాడే శత్రుదేశాలు ఎవరు కూడా మన మీదకి రాలేరు. ఆ విధంగా ఉన్నప్పుడే మన భారతదేశంలో సమిష్టి ఐక్యత ఉన్నప్పుడే మనం ఏదైనా విజయాలను సాధిస్తాం. అందుకోసం మన యొక్క భారతదేశం కోసం ఎందరో త్యాగదానులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం పాదాభివందనాలు తెలియజేయాలి. వాళ్ళు లేకపోతే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం మనకు ఉండేటటువంటిది కాదు. వాళ్ళు మన కోసం వాళ్ళ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణత్యాగం చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సైనికులు అంటే వాళ్ళకు పాదాభివందనం చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి సైనికుల్లో చేరి మనల్ని కాపాడుతున్నారు. మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే సైనికులే. మన యొక్క దేశ బార్డర్లో ఉంటూ చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ వానకు నానుతూ అదేవిధంగా మన దేశాన్ని కాపాడుతూ వస్తున్నారు. అలాంటి గొప్ప సైనికులకు మనం ఎప్పుడు కూడా పాదాభివందనాలు తెలియజేయాలి. సైనికులను మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. అందుకోసం సైనికులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. సైనికుడే మన భారతదేశానికి సరిహద్దు లాంటివాడు. అలాంటి సైనికులను ఎంతో గర్వంతో చెప్పుకోవాలి. మా సైనికులు చాలా గొప్పవాళ్ళు, మమ్మల్ని కాపాడుతున్నారు, వాళ్ళు లేకపోతే మేము జీవించలేము అని సగర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. దేశ సైనికుడు అంటే దేశాన్ని కాపాడేటటువంటి ఒక తండ్రి లాంటి వాడు. మన కుటుంబానికి మన అమ్మ నాన్న ఎలాంటి వారు, దేశానికి కూడా సైనికుడు అలాంటి వాడు. ఆ యొక్క సైనికుని ఎప్పుడు కూడా మనం అగౌరవపరచరాదు. అతను లేకపోతే మన యొక్క జీవితమే లేదు, మన యొక్క భారతదేశమే లేదు. ప్రతి యుద్ధంలో అతను ముందు ఉంటూ అదేవిధంగా మనకు విజయాలను అందిస్తున్నాడు. విజయాలను అందించడం అంటే మనల్ని కాపాడటం. అలాంటి కాపాడేటటువంటి సైనికునికి మనం సలాం కొట్టాలి. అదేవిధంగా రైతు కూడా మనం మంచిగా పంటలు పండించి మన అందరినీ కూడా బ్రతికిస్తున్నాడు. అందుకొరకు మన యొక్క దేశంలో వీళ్ళు మనకు ముఖ్యం. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా సైనికులకు రైతులకు కూడా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేయాలి.